డచ్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం. నెదర్లాండ్లో మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్డ్ 93, ఆయన భార్య యూజిని 93 కారుణ్య మరణం పొందారు. డ్రైస్ వాన్ 2019లో బ్రెయిన్ హెమరేజ్ బారిన పడడంతో చికిత్స తీసుకున్నా కోలుకోలేదు. యూజిని సైతం అనారోగ్యం బారిన పడడంతో కారుణ్య మరణం పొందేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని తనువు చాలించారు. నెదర్లాండ్లో 2002లో కారుణ్య మరణం చట్టబద్ధమైనది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవం తీర్పు ఇచ్చింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాలపై నిషేధం విధించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. అలాగే మార్చి 31లోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఈసీకి సూచించింది. దేశంలో తొలి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్. దేశంలో మొదటిసారిగా బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ను మంగళూరులోని తన్నీర్ భవి బీచ్లో నిర్వహించారు. స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఎమర్జ్ 2024 పేరుతో నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో ఇన్నోవేషన్స్ వర్క్షాప్లను ప్రదర్శించారు. దేశంలోనే హైదరాబాద్ ఐఎస్బీ నెంబర్ 1. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో హైదరాబాద్లోని ఐఎస్బీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 31వ ర్యాంక్ పొంది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్ 41వ ర్యాంకు, ఐఐఎం బెంగళూరు 47వ ర్యాంకు, ఐఐఎం లక్నో 67వ ర్యాంకు, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జార్ఖండ్ 99వ ర్యాంకులో ఉన్నాయి. అంతర్జాతీయంగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అమెరికా టాప్లో నిలిచింది. ఐఈఏలో సభ్యత్వం కోసం భారత్ చర్చలు. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏలో పూర్తి సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తుంది. ఐఈఏ సభ్య దేశాల మంత్రులు భారత్తో చర్చలు జరపడానికి అంగీకరించారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 31 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా అసోసియేట్ దేశాలుగా 13 ఉన్నాయి. 2017లో ఇందులో భారత్ అసోసియేట్ మెంబర్గా చేరింది. విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం ప్రకటన. గత 5 ఏళ్లలో విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్రం ప్రకటన చేసింది. 2018 నుంచి 403 మంది భారతీయులు చనిపోయినట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 91 మంది కెనడాలో, ఇంగ్లాండ్లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఉక్రెయిన్లో 21 మంది మృతి చెందినట్లు తెలిపింది. సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు. రాజస్థాన్లోని 88,000 స్కూళ్లలో ఒకేసారి 1,14,69,914 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అరగంట పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 3 నాణేలు విడుదల చేసిన కేంద్ర మంత్రి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 సావరిన్ నాణేలను విడుదల చేశారు. ఇందులో ఒకటి అయోధ్యలోని రామలల్లా రామ జన్మభూమి బొమ్మలతో రూపొందించగా, బుద్ధుడి జ్ఞానోదయానికి సంబంధించి ఒకటి ఖడ్గమృగం బొమ్మతో మరొక నాణెమును ముద్రించారు. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్. శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ వాహక నౌక ద్వారా 2,275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణ అంచనా, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షిస్తూ విపత్తుల గురించి హెచ్చరించనుంది. చంద్రుడిపైకి ప్రైవేట్ ల్యాండర్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇన్ట్యూటివ్ మిషన్స్ అనే ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్ను ప్రయోగించింది. స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ను తీసుకెళ్లింది. ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ దూరంలో దిగనుంది. శని ఉపగ్రహంపై విశాల సముద్రం. శని గ్రహానికి ఒక ఉపగ్రహమైన మిమాస్ ఉపరితలంపై విశాలమైన సముద్రం ఉండవచ్చని ఫ్రెంచి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికన్ ఉపగ్రహం క్యాసిని గతంలో పంపించిన చిత్రాల ఆధారంగా మిమాస్ను వారు అధ్యయనం చేశారు. 400 కిలోమీటర్ వ్యాసం కలిగిన మిమాస్ ఉపరితలంపై మంచు దట్టంగా కప్పి ఉంటుందని, దాని ఉపరితలం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ లోతున సముద్రం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చుక్క రక్తంతో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ.
రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హెచ్వైడిలోనే సీసీఎంబీ ముందడుగు వేసింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే బయోమార్కర్లను గుర్తించింది. రొమ్ములోని కణజాలాన్ని సేకరించి చేసిన బయాప్సీ పరీక్షలతో రక్త నమూనాలతో చేపట్టిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను చెక్ చేశారు. రెండింటిలోనూ ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. ఒత్తిడిని కలిగించే ప్రోటీన్ గుర్తింపు. ఒత్తిడిని కలిగించే ప్రోటీన్ను స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని తెల్ల రక్త కణాల నుంచి వచ్చే MMV8 అనే ప్రోటీన్ మెదడు నరాలకు చేరుకుని అక్కడ కణజాలాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. నిరాశ, నిస్పృహలకు లోనైన రోగి రక్తంలో MMV8 అనే ప్రోటీన్ పెరిగినట్లు తాము గుర్తించామన్నారు. DNA ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ. మూత్రంలోని DNA సహాయంతో మూత్రాశయ క్యాన్సర్ను గుర్తించే విధానాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి గెలియస్ బ్లాడర్ టెస్ట్ అని పేరు పెట్టారు. ఇది క్యాన్సర్ను గుర్తించడంతో పాటు DNAలో ఏ మార్పు వల్ల బాధితుడికి ఈ సమస్య వచ్చిందో తెలుస్తుందంట. మూత్రం నుంచి విద్యుత్ తయారీ. కేరళలోని IIT పాల్ఘాట్ పరిశోధకులు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు. మొదట ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ను తయారు చేశారు. అందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసాయనిక చర్య ద్వారా విద్యుత్ను, సహజ ఎరువును ఉత్పత్తి చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్లు, ఛార్జింగ్ లైట్లను వెలిగించవచ్చట. థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద మూత్ర విసర్జన ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. తెలంగాణ బడ్జెట్ 2,75,891 కోట్లు. తెలంగాణలో 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంటెడ్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,11,78 కోట్లు కాగా మూలధన వ్యయం 29,669 కోట్లు. అత్యధికంగా 6 గ్యారెంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయించారు. నీటి పారుదలకు 28,024 కోట్లు, విద్యా రంగానికి 21,389 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, వ్యవసాయానికి 19,746 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు 1000 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్లు, బీసీ గురుకులాలకు 1,546 కోట్లు, ఎస్సీ గురుకులాలకు 1000 కోట్లు, ఎస్టీ గురుకులాలకు 250 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు 500 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు కేటాయించారు. తెలంగాణ తలసరి ఆదాయం 3,43,277. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు క్షీణించింది. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల దేశోత్పత్తి విలువ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,02,371 కోట్లతో పోలిస్తే 2023-24లో 14,49,708 కోట్లకు పెరిగింది. వృద్ధి రేటు 14.4% నుంచి 11.3%కి క్షీణించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తలసరి ఆదాయం 2023-24 సంవత్సరంలో 3,43,297గా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది తలసరి ఆదాయం 3,09,912గా ఉందన్నారు. తెలంగాణలో కులగణనకు అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి ఆమోదం లభించింది. సామాజిక, ఆర్థిక సమగ్ర కులగణనకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గైడ్లైన్స్ రూపొందిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటామన్నారు. హుక్కా సెంటర్ల నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ అసెంబ్లీలో హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధం బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ లేకుండా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాకతో తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. డేవిడ్ వార్నర్ రికార్డ్. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్ని ఫార్మాట్లో 100 మ్యాచ్లు చొప్పున ఆడిన తొలి ఆసీస్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. 3 ఫార్మాట్లోనూ 100వ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో వార్నర్ కంటే ముందు టేలర్ కోహ్లీ అన్ని ఫార్మాట్లో 100 మ్యాచ్లు ఆడారు.
బంగ్లా టీంకు కొత్త కెప్టెన్. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 3 ఫార్మాట్లకు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోను నియమిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలో అమెరికా, వెస్టిండీస్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో నజ్ముల్ నాయకత్వంలో బంగ్లా జట్టు బరిలో దిగనుంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇండియా 43.5 ఓవర్లలో కేవలం 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాకు ఇది 4వ అండర్-19 వరల్డ్ కప్. వన్డే నెంబర్ 1 ఆల్రౌండర్గా నబీ. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. షకీబ్ అల్ హసన్ 2వ స్థానానికి పడిపోయారు. ఇక టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో షకీబ్ టాప్లో ఉన్నారు. ప్లేయర్ ఆఫ్ ద మంత్గా షమర్ జోసెఫ్. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా వెస్టిండీస్ పేస్ సంచలనం షమర్ జోసెఫ్ నిలిచారు. జనవరి నెల ప్రదర్శనకు గాను అతడికి ఈ అవార్డు లభించింది. పీటీ ఉషాకు జీవితకాల సాఫల్య పురస్కారం. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాను స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించాయి. పీటీ ఉషా భారత్ తరపున 103 అంతర్జాతీయ పతకాలు సాధించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డులో 2 కేటగిరీలకు పేరు మార్పు. నేషనల్ ఫిల్మ్ అవార్డులో 2 కేటగిరీల అవార్డుల పేర్లు మారుస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ అవార్డును ఇక నుంచి బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్గా పిలువనున్నారు. నర్గిస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ అనే నేషనల్ ఇంటిగ్రేషన్ను బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిలువనున్నారు. దాదాసాహెబ్ అవార్డుకు ఇచ్చే రివార్డును 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారు. నేషనల్ క్రియేటర్ అవార్డు ఆవిష్కరణ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు 20 రకాల కేటగిరీలో కేంద్రం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ఇవ్వనుంది. స్టోరీ టెల్లింగ్, పర్యావరణం, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్స్, గేమింగ్, దేశ సాంస్కృతిక అంశాల్లో ప్రభావం చూపిన వారికి అవార్డులతో సత్కరించనుంది. ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో రష్మిక. ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 ఏళ్లలోపు ప్రతిభ చూపుతున్న యువతీ యువకుల జాబితా 2024లో విడుదల చేసింది. ఇందులో హీరోయిన్ రష్మిక టాప్ ప్లేస్లో నిలిచారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక గుజ్జులు, అనుపమ్ పెదర్ల, ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ సీఈఓ రామకృష్ణ మెండు చోటు దక్కించుకున్నారు. శ్రీలంక, మారిస్లో యూపీఐ సేవలు. శ్రీలంక, మారిష్ దేశాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోదీ, మారిష్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌద్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘేతో కలిసి మ్యూచువల్గా లాంచ్ చేశారు. మారిస్లో రూపే కార్డులను ప్రారంభించారు. గత వారం ఫ్రాన్స్లో యూపీఐ సేవలను ప్రారంభించారు. భూటాన్, ఓమన్, నేపాల్, సింగపూర్, యూఏఈ దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో జపాన్, బ్రిటన్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వరుసగా 2వ త్రైమాసికంలోనూ ఆర్థికంగా 0.4% క్షీణించడంతో జపాన్ జీడీపీలో 4వ స్థానానికి పడిపోయింది. జర్మనీ $4.4 ట్రిలియన్ల డాలర్లతో 3వ స్థానానికి దూసుకొచ్చింది. అటు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2023 ద్వితీయార్థం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు అధికారులు తెలిపారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలోనూ అంచనా కంటే ఎక్కువ జీడీపీ క్షీణించింది. 0.3% అని తెలిపారు. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తొలి స్థానంలో, చైనా 2వ